నమస్కారం, పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు. సుపరిపాలనలో మొదటి అడుగు, నేటి నుంచి కీలక హామీ అమలు. సీఎం చంద్రబాబు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం, హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు. సజ్జల రామకృష్ణారెడ్డి. మానసికంగా ఆ రోజే చచ్చిపోయా, నా పరిస్థితి ఎవరికీ రావద్దు. మాజీ మంత్రి పేర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరిధిలోని గడాసర్ క్యాంపు ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. चला कि 223 जितने पैसेंजर थे, यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. तो इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया. बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి గురువారంతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హామీని నెరవేరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో ఇది ఒక కీలకమైన పథకమని పేర్కొన్నారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈరోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. చంద్రబాబు నేతృత్వంతో ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజున ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పాలనతో ప్రజలకు చీకటి రోజులను మిగిల్చిందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో
ఏడాది పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ ప్రచురించిన పుస్తకాన్ని పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. దీనిగా జరుగుతూ ఉంటుంది పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం తమ్ముడు. సప్తమి గౌడ హీరోయిన్గా లయ ఓ కీలక పాత్రను పోషించారు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడారు. సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్. ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ గారు, మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ద ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా. సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ గింతుతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లయ గారు, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీ లేకుంటే సినిమా లేదు. యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ సప్తమి గారు, వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ. ఈ సినిమాలో ఐ థింక్ నా కెరీర్లో నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుదా. ఓకే సరే, లీవ్ ఇట్ సరే, జూలై 4 చూసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ శశిక, దీన్ని చూడడానికి ఇలా ఉంటుంది. సినిమాలో అయితే అసలు ఈ కాంట్యూన్ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేరు, అంత డేంజరస్గా, అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో. బట్ ఈస్ వెరీ సాఫ్ట్ హార్ట్ పర్సన్. సో వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఇంత బాగా వచ్చాయంటే దానికి కారణం గుహన్ గారు. అసలు దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు మేక్. చాలా కష్టపడ్డారు ద టీమ్, ద కోర్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. అండ్ అజరీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బీజిఎం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ మాట్లాడారు, సారీ మై ఎడిటర్ ప్రవీణ్, నాకు ఇష్టం బాగా క్లోజ్. దాని నీ కట్ సినిమాలో చాలా బాగుంది, ద ట్రైలర్ కట్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ బ్యానర్ మా అంకుల్ దిల్ రాజు గారు,
ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది విత్ దిల్తోనే. సో అక్కడ నుంచి మా బాగుంటుంది. ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి 2002 స్టార్ట్ అయింది. ఆ టైంకి దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్. నాకు గుర్తుంది ఆ రోజుల్లో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి వి స్పెండ్ సమ్ 50-60 lakhs ఆ రోజుల్లో. సో గుర్తుంది. సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద. అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం, అది మంచి సినిమా. ఓకే, మేము అనుకున్న రిజల్ట్ రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ 3 సినిమా ఆడలేదు దాని మీద. అసలు ఈ బడ్జెట్ ఇస్ మై హైయెస్ట్, నా కెరీర్లో ఇది నా హైయెస్ట్ బడ్జెట్. మళ్ళీ నన్ను నమ్మ ఆర్ మా డైరెక్టర్ నమ్మ, స్క్రిప్ట్ నమ్మి మళ్ళీ మీరు అంత పెట్టారు అంకుల్. సో డెఫినెట్లీ July 4th we all should see good results, great results. సో ఇంకా అండి, see you all on July 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నితిన్. ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్ఆర్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తోందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ మీ అందరితో కలిసి అసలు మాట్లాడాలి అనుకున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద చెప్తే, ఏంటి అనేది మనం మీకు చెప్పదలుచుకుంటే, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తల్ని కొడతంతో మొదలుపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే, కొత్త తంతు పేట గ్రామంలో చెక్ వచ్చింది కొద్దిగా ముందుకు వచ్చాయి. నన్ను గ్రామాన పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే, అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు, తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ చరిత్ర గురించి మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే వసంత గురువారం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్ అని, చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను అని, ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవకాశం తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి, దానికి నిరసనగానే భారతదేశ చరిత్రలో ఇంతటి మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో రాలా. మీరందరూ గమనించండి, మొన్న 4వ తారీఖున ఇక్కడ జోగి రమేష్ ఎగేసుకుంటా వచ్చాడు. ఒక 100 మంది కార్యకర్తలను చూసుకొని రెచ్చిపోయి, రా కృష్ణప్రసాద్ నువ్వు రాజీనామా చెయ్యి, నేను పోటీ చేస్తా, నువ్వు పోటీ, ఏమి నీకెందుకు సవాల్ వేయాల్సి వచ్చింది? నీకు నాకేమన్నా వాదోపవాదాలు జరిగినాయా? ఏమీ లేదు, కేవలం అధికారం మీద యావా. సరే, నేను చెప్పాను, ఏనుగులు పోతా ఉంటే పక్కన కుక్కలు బొరుగుతా ఉంటాయి, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న అతనిలాగా వెకిలి మాటలు మాట్లాడే వెకిలి సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీకి లేదు.
తెలుగుదేశం పార్టీ తొలి శాసనసభాపక్ష సమావేశంలో, ఆ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో మన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. మహిళలను కించపరిచిన, అసభ్య పదజాలం వాడిన, దౌర్జన్యాలు చేసిన, దాడులు చేసిన నా దగ్గరకు వచ్చే పని లేదు, నా గుమ్మం తొక్కే పని లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేమందరం హుందాగా గౌరవప్రదంగా ఉంటా ఉన్నాం. కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడు నాకే స్వయంగా 3 సార్లు చెప్పాడు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, నేను నిన్ను ఎట్లా సొంత మనిషిగా భావిస్తా, నిన్ను ఎట్లా దగ్గర చేసుకుంటా అని చెప్పి. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న తేడా మీరు గమనించండి. రోజు రోజుకి విలువలు దిగజారిపోయి బజార్ను పెడితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, విలువలు ఏమైపోతాయి అనేది మీరు ఆలోచించండి. అదే రీతిలో ప్రయాణం చేసే ఈ జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత తేడాతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. ఎన్డీఏ కూటమి మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు దీవెనతో ఏ సందర్భం లేకుండా వచ్చి సవాళ్ళు ఇస్తున్నాడు. నేనంట రాజీనామా చేస్తే మన ఇద్దరం పోటీ చేసుకుందాం, నా అంతేదో తెలుస్తాడంట. ఇది వ్యక్తి మాట్లాడితే. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగారు, మరి జోగి రమేష్ మీరు రాజీనామా చేసి వస్తే ఆయన పోటీ చేస్తాడంట, మరి మీరు చూసుకుంటారా అని. నేను అతనిలాగా అసభ్యంగా మాట్లాడినాం, కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను ప్రెస్ మీట్లు ఏం చెప్పానంటే, నేను ఇతని మీద ఎందుకు చేయాలి, ఈయన జిల్లాలోనే అత్యధిక తేడాతో ఓడిపోయాడని చేయాలా, వాళ్ళ నాయకుడిని రాజీనామా చేయమనండి, పులివెందుల్లో నేను పోటీ చేస్తానని చెప్పాను. అతనిలాగా వికిల్తనంతో మాట్లాడటం కాదు, కేవలం అతని మాటకి సమాధానంగా చెప్పేది తప్పితే రాష్ట్ర స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అగౌరవపరచాలనో కించపరచాలనే ఉద్దేశం అది కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలా, సంస్కారయుతంగా మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షానికి హితవు పలుకుతూ తప్పకుండా. తల్లికి వందనంలో కోత విధించడం సిగ్గుచేటని కర్నూలు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప విమర్శించారు. గురువారం కర్నూలులో వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లికి ఇచ్చే వందనం పథకంలో కోత విధించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల అభివృద్ధి పేరుతో 2,000 కోత పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఈరోజు మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. మరోవైపు తల్లికి వందనం పర్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అలాగే మరి కొంతమంది 15,000 రూపాయలు చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే మా అకౌంట్లోకి వేసాడని చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తే నిరంతరం ఇది వలసల ప్రాంతం. అలాంటి వలసల ప్రాంతంలో అంతో ఇంతో కొద్ది వరకు మా పిల్లలు చదివితే బాగుంటుందని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులు అంతో ఈ 15,000 రూపాయలు ఇస్తే కొద్ది వరకైనా ఫీజు కట్టే దాంట్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరికొంతమంది భావిస్తే, ఇంకో కొంతమంది అయ్యో ఈ డబ్బులు ఏమైనా వస్తే అంతో ఇంతో పిల్లలకు మంచి చదువు చదివించడానికో అంతో బట్టలు గిట్టలు కొనిపించుకోవడానికో ఉపయోగపడుతుందని చెప్పేసి భావించే తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇచ్చి 2,000 రూపాయలు మేము కాలేజీ మరియు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అప్పుడు ఎక్కడా కూడా ఈ యాక్షన్ పెడతామని చెప్పలేదు. 300 కరెంటు బిల్లు వస్తే 300 యూనిట్ కరెంటు బిల్లు వస్తే మేము తల్లి వందనం ఇవ్వమని ఎక్కడ అని చెప్పలేదు. అలాగే ఇంతే భూమి ఉండాలి, 4 వీలర్ ఉండకూడదు అని చెప్పేసి ఏ కోణంలోనో ఎప్పుడూ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం ఇవన్నీ కూడా నిబంధనలు పెడుతూ షరతులు పెడుతూ తల్లిదండ్రులకి కేవలం 12,000 రూపాయలు మాత్రమే మీ అకౌంట్లో పడ్డాయి. పడని వల్ల ఏదైనా ఉంటే సాంకేతిక లోపం ద్వారా ఈ నెల 30 వరకు మీరు ఏదైనా ఉంటే మీ సచివాలయంలో కలవండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. అయ్యా మీకు ఏమైనా కనీసం పేద ప్రజలపైన అవగాహన ఉందా? వాళ్ళు దేనికోసం ఒక సంవత్సరం పాటు తల్లి వందనం వదిలేస్తున్న పరిస్థితి గతంలో కనిపించింది. గత విద్యా సంవత్సరంలో మీరు ఏమాత్రం కూడా విద్యకు సంబంధించి అభివృద్ధి పత్రంలో నడిపించలేదు. అలాగని తల్లి వందనం కూడా విడుదల చేయలేదు. అలాగే సంక్షేమ హాస్టల్ మెచ్చార్జీలు ఏమి విడుదల చేయాలి, అన్ని కూడా విడుదల చేయనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన కొంత గొప్ప ఉందిలే అన్నట్టుగా భావించారు. కానీ నేడు మీరు ఇచ్చే క్రమంలో కూడా తల్లి వందనం కట్ చేసి ఇవ్వడం ఏమాత్రం సమంజసమో మీరే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ షరతులు ఉన్నాయో వీటన్నిటి కూడా ఎత్తేసి తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో
విద్యార్థుల్ని తల్లిదండ్రులందరినీ కలుపుకొని రోడ్డు మీదకి వచ్చి నిరసన కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకానికి మంగళం పాడారని నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం జీడి నెల్లూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. సూపర్ 6 హామీలు అనే పథకాలతో కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం యువత మరియు విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేస్తూ విద్యార్థులకి ఇంతవరకు తల్లికి వందనం, ప్రతి నీకు 15,000 నీకు 15,000 అని ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వచ్చి వాళ్ళ గురించి మర్చిపోయింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించనే లేదు. దాదాపు 87 లక్షల మంది విద్యార్థులు, 23 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కావున అలాగే నిరుద్యోగులు దాదాపు 20 లక్షల మంది పైగా నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మరియు జాబ్ క్యాలెండర్ కానీ లేదు డిఎస్సి 16,000 అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కానీ ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ ఆర్భాటాలే తప్పించి అధికారంలోకి వచ్చాక అమలు చేసే పరిస్థితి ఏ రకంగానూ కనిపినందువలన రేపు యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్లోనూ అలాగే ఇక్కడ చిత్తూరు కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ముఖ్య అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఆందోళన కార్యక్రమం మరియు రిప్రజెంటేషన్ కార్యక్రమం ఇవ్వాలని నిర్ణయించాం. కావున పెద్ద ఎత్తున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి యువత మరియు విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి గారు. పొంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లో మున్సిపల్ హైస్కూల్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశీ మాట్లాడుతూ బాల కార్మికులను అన్ని విధాలుగా చదువుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వారికి వచ్చే సదుపాయాలని వాళ్లకు చేరవేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. పని చేయకూడదు అని చెప్పారు. మళ్ళీ చిల్డ్రన్ అంటే డెఫినేషన్, చిల్డ్రన్ అంటే ఏ ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత, 14. అంటే అక్కడ ఎట్లా డివైడ్ చేశారంటే 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు అసలు ఎక్కడ పని చేయకూడదు. ఏం చేయాలి? ఆ ఏజ్లో ఆడుకోవాలి, చదువుకోవాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అన్నది మీరు కోల్పోకూడదు. అది నేను చెప్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది మిస్ అవ్వకూడదు. దాని గురించి మీకు అవగాహన చేయడానికి నేను వచ్చాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 కన్నా తక్కువ ఉండే పిల్లలు మీరంతా చదువుకోవడం ఫస్ట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ వయసులోనే మీరు ఆడుకోవాలన్నా లేకపోతే మీలో ఉండే టాలెంట్స్ మీలో కొందరు ఎవరో ఒకరు డ్రాయింగ్ బాగా వేసుకుంటారు, కొందరు స్కెచింగ్ కానీ, కొందరు ఒక గేమ్ బాగా ఆడుతుంటారు. అవి మనం కనుక్కోవాల్సిన ఏజ్ అది 14 కన్నా తక్కువ. కానీ కొందరు మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో పొజిషన్స్ కానీ ఇంట్లో నీడ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫాదర్కి మదర్కి చిన్నపిల్లల్లోనే మనకి కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ ఆ హెల్ప్ చేయాలన్న వయసులో మీరు వెళ్ళి పని చేస్తామని కానీ కొందరు బిగ్ ఇండస్ట్రీస్లో పిల్లల్ని పనికి పంపిస్తారు. అలాంటి వాటికన్నీ ఎగెయిన్స్ట్గా మనం ప్రోపగాండా క్రియేట్ చేయాలని ఈ ప్రోగ్రామ్ పెట్టాను. సో చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ కోసం నేను ఈరోజు పాటుపడుతున్నాను. అంటే కంప్లీట్లీ రిమూవ్ చేయాలి చైల్డ్ లేబర్ని. ఒకవేళ మన సిచ్యువేషన్స్ బాగాలేదు, మన ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదంటే ముందు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అంత బడ్జెట్ తీసుకోకూడదు. పిల్లలుగా ఉండేటప్పుడు మీరు పని మీరు వర్క్ చేయాలి. ఇంట్లో హెల్ప్ చేయండి ఎంతైనా. ఇంట్లో పేరెంట్స్కి ఎంత, సపోజ్ మీ పేరెంట్స్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తారంటే హౌస్ హోల్డ్ మీ ఇంట్లో పనులు మీరు చేసుకోండి. సపోజ్ మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోవడం అది దట్స్ బిగ్గర్ హెల్ప్ అనమాట మీ పేరెంట్స్కి. మీ డ్రెస్ మీరు ఐరన్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు కండక్ట్. రాష్ట్రంలో 3 పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నియంతా పాలనకు ఏడాది పూర్తయిందంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడిపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది వంచన, దగ, కుట్రలు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి
ప్రజలను దగా చేశారని, నేడు తల్లికి వందనం పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా మాట తప్పారంటూ ధ్వజమెత్తారు. పరిపాలనకి, అత్యంత నిర్బంధ పరిపాలనకి ప్రజలు విసుగు చెంది ఆ నియంతపై తిరుగుబాటు మొదలైతే ఆ నియంతకి ఎలాంటి కోపం వస్తుందో సరిగ్గా అలాంటి కోపమే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నట్టుగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చూస్తే కనపడుతుంది. కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై విరుచుకుపడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఇక నుంచి ఒక నాలోని కోపాన్ని చూస్తారు అనే విధంగా, ఇప్పటి వరకు నేను బాగున్నాను, ఓపిక పట్టాను, ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా డైరెక్ట్గా ప్రజల్నే భయపెడుతున్నటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహం వారిలో కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా స్పష్టం, 6 హామీలు ఎగ్గొట్టేశాడు నిర్దాక్షిణ్యంగా. ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా, మాట్లాడని విధంగా, మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేము అని చెబుతూనే, వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కివేస్తూ దౌర్జన్య కాండని కొనసాగిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.